హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే ఇంతకుముందు మీరు జీన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తా అని చెప్పి మాట్లాడారు కదా సార్. అంటే ఇది ఆల్కహాల్ అడిక్షన్, స్మోకింగ్ అడిక్షన్ కానీ హెరిడేటరీ సార్? ఎస్ అండి, జెనెటికల్గా ఈ జీన్స్ కొన్ని రిస్క్ జీన్స్, కొన్ని ప్రొటెక్టివ్ జీన్స్ లాగా ఈ అడిక్షన్ జబ్బులకు ఉన్నాయి, నోట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 to 60% హెరిడిబిలిటీ మనం అసెస్ చేయొచ్చు జెనెటికల్ కంట్రిబ్యూషన్ తోటి. 50 to 60% ఇది సైంటిఫికల్గా ఫ్యాక్ట్ కూడా. హైయెస్ట్ హెరిడిబిలిటీ మనం కొకేన్ సంబంధించిన యూజ్ డిజార్డర్కు అడిక్షన్ మనం చెప్పొచ్చు. మనం ఆల్కహాల్, టొబాకో లాంటివి 50% దాకా జెనెటికల్ హెరిడిబిలిటీ మనం చెప్పొచ్చు. దట్స్ వై ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో ఇంపార్టెంట్. మేము డీటెయిల్ అసెస్మెంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీలో ఏ అడిక్షన్స్ అయినా కూడా, ఇది నీడ్ నాట్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ ఒకటే కానీ అవసరం లేదు, అడిక్షన్ అయ్యే గుణాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ స్పెసిఫికల్ అడిక్షన్స్ కూడా మనం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ALDH జీన్స్ అంటారు, ADH జీన్స్ అంటాము. ఇవి హైలీ నీ స్టమక్లో ఆల్కహాల్కి వెళ్ళాక ADH జీన్ యొక్క జెనెటికల్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 4 to 8 times ఫాస్ట్గా ఆల్కహాల్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఈ జీన్స్ డిసైడ్ చేస్తాయి. ఎప్పుడైతే ఎక్కువ కంటెంట్ ఆల్కహాల్లోకి నీ రక్తంలో కలిసింది, నేను తాగింది 1-2 pegs సార్, బట్ డైలీ రోజు తాగాల్సి వస్తుంది. అంటే డిపెండెన్స్ అయ్యే నేచర్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. ALDH2 జీన్స్ అని ఉంటారు. ఈ జీన్ ఏం చేస్తుంది, ఎంత ఫాస్ట్గా మెటబలైజ్ చేస్తుంది లివర్లో. దీంతో మనము ఆ వ్యక్తి యొక్క ఆల్కహాల్ తీసుకున్నాక ఎంత ఎక్కువగా ఈ జీన్స్ పాలిమార్ఫిజమ్స్ ఉంటే అంత ఎక్కువ ప్రొటెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇవి ఎంజైమ్స్ కన్నా సరిగ్గా మనం పని చేయక, మెటబాలిజం చేయకపోతే ఫస్ట్ స్టేజ్లో ఆల్కహాల్ నుంచి అస్టాల్డిహైడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇది చాలా బాడీలో ఒక రకంగా అలర్జీ రియాక్షన్ లా తయారు చేస్తుంది. ఒక దాని నుంచి ఒక బీపీ పెరిగిపోవడము, లేకుంటే బీపీ పడిపోవడము, ఒక రకంగా రెస్ట్లెస్నెస్ క్రియేట్ చేయడము, హార్ట్ బీట్ ఎక్కువ కావడము. అంటే కొద్ది తాగిన వెంటనే తనకు ఫుల్ బ్లష్ అయిపోయి ఇబ్బంది పడుతుంటాడు. దీనివల్ల దూరం జరగవచ్చు. ఈ జీన్స్ అనేవి మనకు డిసైడ్ చేస్తాయి ఎంతవరకు మనం క్వాంటిటీ తీసుకుంటే ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాం. సో దట్స్ వై ఇది హెరిటబిలిటీ ప్రాబ్లం అండి. అంటే మెజారిటీ ఆఫ్ అడిక్ట్ అయిన పర్సన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళలో చూస్తే వాళ్ళ అడిక్షన్ అవ్వడానికి కారణం ట్రామా, లేకపోతే డిప్రెషన్, ఇలాంటివన్నీ ఉన్నాయి సార్ జనరల్గా. అంటే యాంగ్జైటీ ఆర్ ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్ అసలు? అవన్నీ ఒక అడిక్షన్కి ఎలా దారితీస్తాయి సార్? ఇందాక అన్నట్టు అడిక్షన్ అనేది ఒక రకంగా ఒక మల్టీ కాజ్తో వచ్చేది. మనం కంట్రోల్ చేయలేని జీన్స్ ఎలా డిసైడ్ చేస్తున్నాయో, ఎంత ఈ డ్రగ్కి ఎంత రెస్పాన్స్ రావాలి, ఎంత ప్రొటెక్షన్ జరగాలి అనేది కూడా డిసైడ్ అవుతూ, సిచ్యువేషన్స్తో పాటు వచ్చే సైకలాజికల్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిప్రెషన్ అయినప్పుడు మనకు నెగిటివ్ ఎమోషన్స్ అనేవి పెరిగిపోతుంటాయి, నెగిటివ్ థాట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. నువ్వు డిప్రెషన్ నుంచి బయటపడడానికి సెలెక్ట్ చేసుకున్న చాయిస్ ఏంటి, అప్పుడు అదొక డిసైడ్ చేస్తుంది. నీ మెమొరీలో ఆల్రెడీ నువ్వు ఆల్కహాల్ తీసుకుని మెమొరీలో ఉందనుకోండి, రిలీఫ్, ఫన్ ఎంజాయ్ చేసినప్పుడు జనరల్గా అవాయిడ్ చేయడానికి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ సప్రెస్ చేసడానికి మనకు ఈ డ్రగ్ని డిపెండ్ అయిపోతాడు. ఎప్పుడైతే ఈ టైంలో నీకు ఆల్రెడీ నెగిటివ్ మూడ్లో ఉంది, నార్మల్ మూడ్లో ఉంటే ఇంత 180 ml సరిపోయేదేమో. ఇప్పుడు నెగిటివ్ మూడ్లో ఉన్నప్పుడు నువ్వు 360 ml తీసుకోవాల్సి వస్తుంది, డోస్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? మూడ్ లిఫ్ట్ చేయడానికి. సో ఎంత ఎక్కువగా హెవీ క్వాంటిటీ విత్ ఇన్ ద షార్ట్ స్పాన్లో హెవీ కన్జంప్షన్ జరిగినా కూడా, లేకుంటే ఇంటాక్సికేటెడ్ లెవెల్లో నువ్వు బ్రెయిన్ని ఎక్స్పోజ్ చేసినా కూడా, ఆల్రెడీ సైకలాజికల్ హెల్త్ కండిషన్స్తో ఉన్నప్పుడు అడిక్షన్ అయ్యే గుణాలు ఎక్కువ పెరుగుతాయి, కాంప్లికేషన్స్ ఎక్కువ పెరుగుతాయి. అప్పుడు నీ బ్రెయిన్లో టాలరెన్స్ లెవెల్స్ ఆటోమేటికల్ సెట్ పాయింట్ మారిపోతుంది. నాకు ప్రెజర్ ఇవ్వాల్సిన డోసు ప్రీవియస్గా ఉన్న 180 ml సరిపోవట్లే, నవ్వు నాకు 360 ml కావాల్సి వస్తుంది ప్రెజర్ రావడానికి. సో మెల్లమెల్లగా పోనీ రియల్గా ఆ రోజు తీసుకున్నారు 360 ml, 1 week వరకు తీసుకున్నారు. నిజంగా ఆ వ్యక్తి యొక్క డిప్రెషన్ కారణమైన కారణాలు ఈ మందుతోటి తీరిపోయాయా? ఆ రోజు టెంపరీగా, ఆ రోజు రాత్రికి నిద్ర కోసమో, లేకుంటే టెంపరీగా ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ నమ్ము చేయడానికి, అంటే సప్రెస్ చేయడానికి పనికి వచ్చింది తప్ప రియల్ ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి, అది సాల్వ్ కాకుండా అలానే ఉన్నాయి. నెక్స్ట్ ఆల్కహాల్, ఇలాంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆపియాయిడ్స్, ఆల్కహాల్, టొబాకో, ఇవి నీకు మరుసటి రోజు సాయంత్రానికి ఇంకాస్త యాంగ్జైటీ లెవెల్ పెంచాయి. నెగిటివ్ మూడ్ని ప్లస్ తోడు
విడ్రాస్ యాడ్ అయిపోతున్నాయి. సో ఏమైంది, ఇంకా సమస్య ఇంకా పెద్ద కనిపిస్తుంది. ఓకే. సో ఛాన్స్ నీ 360 ml కూడా సరిపోకపోవచ్చు, రాను ఇంకాస్త పెరగాల్సి వస్తుందేమో. సో మనం ప్రీవియస్గా ఉన్న ప్లెజరు నార్మల్ స్థితికి రావడానికి ఇటువంటి సైకలాజికల్ కండిషన్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక పరిస్థితుల ప్రభావము, ఇవి నిన్ను ఇంకాస్త అడిక్షన్ జబ్బుని పెంచుతాయి. మన యొక్క కాంప్లికేషన్స్ ఇంకా పెంచి కాంప్లెక్స్ చేసేస్తుంటాయి. సో సైకలాజికల్ హెల్త్ కండిషన్స్ ఎప్పుడు కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. బట్ డిప్రెషన్ అయిన ప్రతి ఒక్కడు కూడా అడిక్షన్ తయారవ్వడం కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ, టెన్షన్, ఇంకో సమస్యలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీటినే డిపెండ్ అయిపోతున్నారు, అలా కాదు. కానీ బట్ సైకలాజికల్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఇది ఒక రకంగా రిస్క్ ఫ్యాక్టర్గా టర్న్ అవ్వచ్చు. ఆ టైంలో మనకు సమాజంలో ఒక నానుడి ఉంది కదా, ఏదన్నా ఫెయిల్యూర్ వచ్చినా, ఏమైనా లవ్ రిజెక్షన్ అయినా, లేకుంటే ఏదైనా సమస్య వచ్చినా, 2 పెగ్గులేరా, మనకు మర్చిపోతావు, అన్ని బాగా అయిపోతావు, ఇలాంటి ఒక మిత్స్ ఉన్నాయి పబ్లిక్ లో. అఫ్ కోర్స్ ఆ టెంపరీగా నమ్ము చేసినా కూడా మనం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి యొక్క అసలు యొక్క నేచర్ ఎలాంటిదో ఏమో, ఇద్దరిలో ఒక వ్యక్తి ఇదొక్క సమస్య నుంచి తయారైపోయాక మనం ఇచ్చే ఆప్షన్ సజెషన్, ఒక డ్రింక్ తీసుకో, ఒక డ్రగ్ తీసుకో అన్న సజెషన్ ఆ వ్యక్తిలో అడిక్షన్ తయారు చేయొచ్చు మరి పొద్దున. సో అనవసరమైన ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి డ్రగ్స్ తోటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అన్న ఒక ఏదైతే సొల్యూషన్, ఎవరైతే సజెషన్ ఇస్తారో అది రాంగ్ సజెషన్. ఇది క్లియర్గా మెసేజ్ మనం చెప్పగలిగితే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి సైకియాట్రిస్ట్గా ఇచ్చే మెడిసిన్స్, ట్రీట్మెంట్ యాక్చువల్లీ సైంటిఫికల్లీ రైట్ వే టు హ్యాండిల్ దట్ ఇష్యూస్. ఆల్కహాల్, టొబాకో, డ్రగ్స్ తోటి హ్యాండిల్ చేయడం అనేది అది ఒక రకమైన రిస్కీ వే. ఇది అడిక్షన్ కి, డిపెండెన్స్ కి దారి తీయొచ్చు, కాంప్లికేషన్స్ ఇంకా తయారైపోయి కాంప్లెక్స్ తయారు చేయొచ్చు సమస్యని.